అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మన గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మనకు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే నంద్యాల జిల్లాలోనే ఎక్కువగా ప్రతిరోజు కూడా దాదాపుగా 46 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. దీనికి మన గౌరవ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు ప్రజలకు తగిన సూచనలు ఇస్తూ ప్రజలను తమ యొక్క ఎండబారిన పడకుండా తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఆరోగ్య సూత్రాలు, ఎండబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మనము ప్రజలకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉన్నాము. అయితే ముఖ్యంగా ప్రజలు ఈ టైమింగ్స్, ముఖ్యంగా ఉదయం టైమింగ్స్ మామూలుగా 10 నుంచి మ్యాక్సిమం మనకు 12 లోపల 11-12 లోపలనే క్లోజ్ చేసుకోవాలి. అలాగే సాయంత్రము 4 తర్వాతనే బయటకు రావాలి. ఈ గ్యాప్లో మనకు ఎండలో ఉన్న 11 నుంచి దాదాపుగా 4:30-4 దాకా కూడా మనకు ఎండలో తిరగకోకుండా అప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా టోపీలు ధరించడము, తర్వాత దుస్తులు కాటన్ దుస్తులు ధరించడము, ఫుల్ హ్యాండ్స్ ధరించడము, కాటన్ దుస్తులు ధరించడము, తర్వాత నీళ్లు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు కావచ్చు, జ్యూస్ కావచ్చు, మజ్జిగ, వాటరు, ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకుంటూ తరచుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఉపాధి హామీ కార్మికులు కానీ, తర్వాత మిగతా వ్యవసాయ కార్మికులు కానీ, షాపుల్లో పనిచేసే కార్మికులు కానీ అందరూ కూడా టైం ప్రకారము వాళ్ళు ఎక్కువగా టైంలో ఎండలో ఎక్స్పోజ్ కాకుండా ఆ టయాన్ని మ్యాక్సిమం మనకు 11 గంటలకు క్లోజ్ అయ్యేట్టుగా చూసుకొని సాయంత్రం 4 గంటలకు మళ్ళీ బయటకు వచ్చే విధంగా ఆ షాపుల్లో జాగ్రత్తగా ఉంటూ తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం ఎంతైనా ఉంది. సో దయచేసి ప్రజలందరూ కూడా మరొకసారి ఈ ఏవైనా ముఖ్యంగా ఈ ఉపాధి హామీ కూలీలు కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎమ్మెల్యేస్ తీసుకున్నారు, మాకు విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి, అలాగే సచివాలయంలో ఏఎన్ఎంస్ ఉన్నారు, పిఎస్సీలు ఉన్నాయి. అక్కడంతా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎప్పటికప్పుడు సిద్ధంగా రెడీగా ఉన్నాం. మన జిల్లాలో ఎటువంటి షార్టేజ్ అనేది ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లేవు. అన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఆరోగ్య కార్యకర్తలకు అలాగే ఆశా వర్కర్లకు ఇచ్చాము. వారందరూ కూడా ఇంటికి తిరుగుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కూడా డాక్టర్లు, స్టాఫ్ అందుబాటులో ఉంటూ ఎప్పుడైనా ఎటువంటి సందర్భంలో ఏమైనా వడదెబ్బకు బారిన పడినట్లయితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స పొందవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే వడదెబ్బ వచ్చిన వెంటనే అతన్ని తీసుకొని నీళ్ళ ప్రదేశంలో పడుకోబెట్టడము, వెంటనే నీరు లోపల తాపించడము, ఇన్ కేసు ఇంకా ఇబ్బందిగా ఉంటే వెంటనే సమీప ఆరోగ్యాన్ని తీసుకెళ్లేసి అక్కడ సెలైన్ బాటిల్ ఎక్కించి తగిన చర్యలు తీసుకునే విధంగా, తగిన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా డాక్టర్లకు, సిబ్బందికి అందరికీ కూడా తగిన సూచనలు, సలహాలు ఇచ్చాము. అలాగే గౌరవ కలెక్టర్ ఆదేశాల మేరకు మన జిల్లాలో డైలీ రిపోర్టు, వడదెబ్బకు సంబంధించిన డైలీ రిపోర్టు రాష్ట్రానికి, స్టేట్లో ఆఫీస్కు, అలాగే కలెక్టర్ గారి వారికి కూడా డైలీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా మరింతగా రాబోయే రోజుల్లో మరింతగా ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన జిల్లాలో ఎవరు కూడా వడదెబ్బ బారిన పడకుండా, తద్వారా ఆ ప్రమాదం జరగకుండా అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలని పాటించాలని పదే కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.